ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు కొనసాగాలంటే తిరిగి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలి. ఎమ్మెల్యే నవాజ్ బాషా పిలుపు. మదనపల్లె మున్సిపాలిటీ పరిధిలో వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే. అంబేద్కర్ జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి. ఆర్డీఓ మురళి సూచన. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మదనపల్లె పట్టణంలో వివిధ ప్రాంతాల్లో ఆయన విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు కొనసాగాలంటే తిరిగి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని ఎమ్మెల్యే నవాజ్ బాషా పిలుపునిచ్చారు. నేడు మదనపల్లె మున్సిపాలిటీలోని 28వ వార్డు సచివాలయం వద్ద ఎందుకు రాష్ట్రానికి జగన్ కావాలి అన్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నూర్ ఆజాం, కౌన్సిలర్లు వసీం, కాజా, శ్రీనివాసులు, శివయ్య, భానుప్రకాష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తట్టి శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గతంలో మా నమ్మకం నువ్వే జగన్ అన్న కార్యక్రమానికి ఏ విధంగా విజయవంతం చేశారో అదే విధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని కోరారు. రూపాయలు మళ్ళీ వాళ్ళకి వాళ్ళ అకౌంట్ లోకి పడేటట్టుగా కృషి చేశారు మన ఎంపీ మిథున్ రెడ్డి గారు. మన మదనపల్లి నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు కావాలంటే ఆ రోజు దివంగత రాజశేఖర రెడ్డి గారు చేసిన మంచి పనులు మైనార్టీలకు, ఈ పూర్తిగా మైనార్టీ వాడు కాబట్టి ఆ రోజు 4% రిజర్వేషన్ ఇచ్చారు. అనేక రకాలుగా అభివృద్ధి చేశారు, అన్నీ మంచి చేశారు. కాబట్టి మీరు అందరూ కూడా ఆ రోజు నుంచి ఈ రోజు కూడా అప్పుడు దివంగత రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీలో గెలిపించారు. ఈరోజు తన కొడుకుగా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 14-19లో గెలిపించిన దానికి, ఈరోజు మీరు గెలిపించిన దానికి శాసనసభ్యుడుగా నేను మీ ముందర ఒక తమ్ముడుగా, ఒక అన్నగా నిలబడి మాట్లాడే స్థానం కలిగించిన దానికి మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ అందరూ తెలుసు గత ప్రభుత్వాలన్నీ మాటలకే పరిమితమైనవి. ఈ ప్రభుత్వం మాటలు ఇచ్చిన ప్రకారంగా అందరికీ కులాలకు, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అన్నీ అభివృద్ధి చేసుకుంటూ పోయి అమ్మఒడికి పుట్టిన బిడ్డ 1వ తరగతి నుంచి పెన్షన్ వరకు కూడా అన్ని రకాల కార్యక్రమాలు చేస్తున్నారు. ఒక పక్క చదువుకునే బిడ్డకు అమ్మఒడి ఇస్తున్నారు, పెన్షన్ ఇస్తున్నారు, 45 డబ్బులు ఇస్తున్నారు, గ్రూపుల్లో మాఫీ డబ్బులు ఇస్తున్నారు, రైతు భరోసా ఇస్తున్నారు, చేయూత ఇస్తున్నారు. ఇన్ని పథకాలు ఇచ్చిన రాష్ట్రం ఏ రాష్ట్రంలో లేదు. ఆంధ్ర రాష్ట్రంలోనే మీరు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో అన్ని రకాలుగా అభివృద్ధి ఎదుగుతూ ఉంటే 24 గంటలు అనేక రకాలుగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తప్పుడు హామీలు ఇచ్చి తప్పుడు మాట్లాడుతున్నారు. మీకు ఒకటే కోరేది, ఎవరు ఏం చెప్పినా కూడా మీ చల్లని జీవుల ఆశీస్సులు పూర్తిగా నిండుగా జగన్మోహన్ రెడ్డి పైన ఉండాలి. మీకు మీ బిడ్డల జీవితాల్లో వెలుగు ఉండాలంటే మళ్ళీ ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అయ్యేది మన అవసరం. కాబట్టి మీరందరూ కూడా జగనన్నకి ఇంకోసారి ముఖ్యమంత్రి చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియ. ఆంధ్రప్రదేశ్కి జగనే ఎందుకు కావాలి అనే కార్యక్రమం గత నెలగా అన్ని వార్డుల్లో, అన్ని పంచాయతీల్లో కొనసాగుతా ఉంది. ఆంధ్రప్రదేశ్కి జగనే ఎందుకు కావాలి అనే కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృత స్థాయిలో తీసుకుపోవడానికి శాసనసభ్యుల కాడి నుంచి కింది స్థాయి కార్యకర్తల వరకు అందరూ పనిచేస్తున్నారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన రాష్ట్రాన్ని ఎంతవరకు అభివృద్ధి పథంలో నడిపించాలనేది తెలియజేయడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. మీకు అందరికీ తెలిసిందే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడిగా ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు మన రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంది. దాని తర్వాత అకారణంగా ఆంధ్రప్రదేశ్ని విభజించి ప్రత్యేక ప్యాకేజ్ కూడా ఇవ్వకుండా, ప్రత్యేక హోదా కూడా కల్పించకుండా ఇంతకు ముందున్న ప్రభుత్వం చాలా కుట్రలతో, కుటుంబాలతో
మన రాష్ట్రాన్ని వెలుగొట్టింది. ప్రజల దగ్గర నుంచి చాలా వరకు డబ్బులు కూడా కలెక్ట్ చేశారు. కాలేజ్ పిల్లల దగ్గర కాడి నుంచి, స్కూల్ పిల్లల కాడి నుంచి అందరి దగ్గర డబ్బులు కూడా వసూలు చేశారు. అక్కడ రాజధాని అనేది ఒకటి గ్రాఫిక్స్ చూపించి ఆ రకంగా మోసం చేశారు. దాని తర్వాత 2019లో ప్రజలు ఆయన పాలన వల్ల, మన మాజీ ముఖ్యమంత్రి పాలన వల్ల విసిగిపోయి మార్పు కోరి మన జగనన్నకి ముఖ్యమంత్రిని చేశారు. ఇంతకు మునుపెప్పుడు ముఖ్యమంత్రి కాకపోయినా తక్కువ వయసులోనే మన రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చేసి చూపించారో మీరు అందరికీ చూడొచ్చు. మీరు చూస్తే పెన్షన్ కానివ్వండి 3,000 వరకు, ఈ జనవరికి 3,000 పెన్షన్, 3,000 వరకు పెన్షన్ తీసుకెళ్లారు. అమ్మఒడి అనే పథకం ఈ ప్రపంచంలోనే ఎక్కడా లేదు. అలాగే రైతుల కోసం కూడా ఉచిత కరెంటు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. ఆయన కొడుకుగా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఒక 2 అడుగులు ముందుకేసి చాలా వరకు పథకాలు రూపొందించి సచివాలయ వ్యవస్థ కానివ్వండి, వాలంటీర్ల వ్యవస్థ కానివ్వండి తీసుకొచ్చి చాలా వరకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లారు. అంబేద్కర్ జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని మదనపల్లె ఆర్డీఓ మురళి సూచించారు. నేడు మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం నందు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఆర్డీఓ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ప్రపంచంలోని గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు. ఇక ఆయన్ను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కర్పూరం పెట్టదా బాబా? స్వామి అండి ఒకసారి సామాన్ లేకపోతే ఆశ్రమం చేస్తాం. ఈయన ఆస్థానం అంబేద్కర్ జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని జనసేన పార్టీ రాయలసీమ కోకైన గంగారపు రామదాస్ చౌదరి పిలుపునిచ్చారు. నేడు మదనపల్లె పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు జంగాల శివరాం, జగదీష్, రెడ్డమ్మ తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 67వ వర్ధంతి సందర్భంగా మదనపల్లె జనసేన పార్టీ తరఫున ఆయనకు నివాళులు అర్పించడానికి ఇక్కడ రావడం జరిగింది. నేటి యువత ముఖ్యంగా ఎవరైతే దేశాభివృద్ధి కోసము, దేశం కోసము, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసము పాటుపడాలనుకుంటారో ఆ యువతంతా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితాన్ని ఒక ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళాలని. ఎందుకంటే అంబేద్కర్ గారు ఎప్పుడూ ఒక మాట చెప్పేవాళ్ళు, దేశం కోసము ప్రాణాలు ఇవ్వటము, దేశం కోసం నిలబడటము, ఈ అంటరానితనాన్ని సమూలంగా నిర్మూలించడము, వీటన్నింటిలో పాటుపడిన నాడు వాళ్ళ జీవితం ధన్యమని చెప్పడం జరిగింది. కాబట్టి యువతంతా కూడా ముఖ్యంగా జన సైనికులు, జనసేన పార్టీ కార్యకర్తలందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ సూచించిన మార్గంలో నడిచి రాబోయే కాలంలో మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి చేయి కలపాలని చెప్పేసి మేము పిలిపిస్తున్నాము. జై బాబాసాహెబ్ అంబేద్కర్, జై జనసేన.
భారతదేశంలో ప్రజాస్వామ్యం ఇప్పటికీ రాజ్యమేలడానికి అంబేద్కర్ మహనీయుడు అందించిన రాజ్యాంగమే ప్రధాన కారణమని జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీరామ రామాంజనేయులు తెలిపారు. ఇక నేడు మదనపల్లె పట్టణంలో బర్మా వీధిలోని జనసేన పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు దారం అనిత, హరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 67వ వర్ధంతి సందర్భంగా మదనపల్లి జనసేన ఆఫీసులో మా జన సైనికులు కార్యకర్తలు అందరూ కలిసి అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులు అర్పించుకుంటున్నాం. అతను అస్పృశ్యత, అంటరానితనాన్ని మరియు వెనుకబడిన వర్గాలకు సమాన అవకాశాలు, ఆర్థిక సమాన అవకాశాలు, అంటరానితనాన్ని నిర్మూలించాలనే ఉద్దేశంతో భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి మహామేధావి అయినటువంటి డాక్టర్ అంబేద్కర్ గారికి మా అందరి తరఫున ఈరోజు మనస్ఫూర్తిగా నివాళులు అర్పించుకుంటున్నాం. జై భీమ్. ఈరోజు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అందరికీ సమానంగా ఉండాలని ఒక భారత రాజ్యాంగాన్ని రచించిన మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 67వ వర్ధంతి సందర్భంగా జనసేన పార్టీ తరఫున మదనపల్లి జనసేన పార్టీ నివాళులు అర్పిస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ భారతదేశంలో మంచి అభివృద్ధిలో ఉండాలి. ప్రతి ఒక్కరికి కూడా రాజ్యాంగపరంగా ప్రభుత్వం నుండి అన్ని హక్కులు వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా అనుకూలమైన ఉద్దేశంతో గొప్ప ఒక శిల్పం అని చెప్పుకోవాలి. భారత రాజ్యాంగం రచించి అందరికీ కూడా సమాన హక్కు, సమానంగా బతికే హక్కు ఇవ్వాలని చెప్పిన గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇలాంటి వ్యక్తి మన భారతదేశంలో పుట్టడం, మనం ఈ భారతదేశంలో ఉన్నటువంటి మనందరికీ గర్వకారణం. అలాంటి భావజాలంతో ఉన్నటువంటి అంబేద్కర్ గారి ఆశయాలను ఈ రోజు కూడా పుణికి పుచ్చుకొని బతికిస్తున్న వ్యక్తి మన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు మేము ఆయన ఆశన సాధనతో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మేము కూడా ముందుకు వెళ్ళి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా మదనపల్లి జనసేన పార్టీ తరఫున ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. భారతదేశంలో బడుగు బలహీన వర్గాలకు, మైనారిటీలకు రాజ్యాధికారం దక్కాలని విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయంగా రిజర్వేషన్లు కల్పించిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి దక్కుతుంది. ప్రపంచ దేశాలలో న్యాయ కోవిదుల్లో ముఖ్యుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన రచించిన రాజ్యాంగం నేడు ప్రపంచంలోనే భారతదేశాన్ని ప్రజాస్వామ్య దేశాలలో నెంబర్ 1గా నిలిపింది అంటే ఆ ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి దక్కుతుంది. ఈ సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించుకుంటూ మా వందనాలు తెలియజేస్తున్నాం. జై హింద్. జోహార్ అంబేద్కర్. జోహార్ అంబేద్కర్. జోహార్ అంబేద్కర్. జోహార్ అంబేద్కర్. జోహార్ అంబేద్కర్. జోహార్ అంబేద్కర్. అంబేద్కర్ ను అనుసరించే నాడే సుభిక్షమైన భారతదేశాన్ని చూడగలమని విజయభారతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరెస్పాండెంట్ డాక్టర్ ఎన్ సేతు అన్నారు. నేడు మదనపల్లె పట్టణంలోని బెంగళూరు రోడ్లోనున్న అంబేద్కర్ విగ్రహానికి భారతీయ అంబేద్కర్ సేన బీసీకే పార్టీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బాస్ వ్యవస్థాపకులు పీటీఎం శివప్రసాద్, నాయకులు పురుజు లక్ష్మీనారాయణ, రవి, దివాకర్, క్రాంతి, సచిన్ పాల్గొన్నారు. అందరికీ బాస్ తరపున అందరికీ వెల్కమ్ చెప్తూ అందరికీ బాస్ తరపున స్వాగతం, సుస్వాగతం. ముందుగా ఇక్కడికి విచ్చేసిన చీఫ్ గెస్ట్ సేతు సార్, ముందుగా రెడ్డన్న ఒక చిన్న పాటతో అంబేద్కర్ అందుకు వందనమయ్యా, అంబేద్కర్ అందుకు వందనమయ్యా, ఈ భారత నువ్వెగసి పోరు కరటం పోరాడు కొత్త సమాజమయ్యా, ఈ భారతాన ఉదయించే సూర్యుడువయ్యా. అంబేద్కర జాతిహిత బహుజన నేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంబేద్కర్ ఆశయాలు జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్.
Today, Dr. Ambedkarji's death anniversary. The person like Ambedkarji is born in our country means it's really all the Indians are proud of Dr. Ambedkarji. The entire nation feels that Mahatma Gandhiji is the father of nation, whereas the below trodden people and below average people, everybody feels Ambedkar is the father of our people. So such a great man, highly educated like us, a very jurist, economist, educationalist, and so on, so many other things. Such a great, highly educated, nobody, even in our town, nobody is such a great educational person is there. And we always remember, I too follow his footsteps in serving the society. And Shivaji used to tell, Shivaji means P.D.M. Shivaprasadji, if we do service to the society, the service will take care of us. The service will do, the same society will take care of our people. So in such a way, he is doing such a great work in Madanapalli town. That's why I used to say so many times, Madanapalli Ambedkarji, our Shivaprasad, such a great man. I bless him all the best, and I am very much thankful to Shiva for inviting me this death anniversary of Dr. Great person, Dr. Ambedkarji. Thank you very much. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ కూడా అధ్యయనం చేస్తున్నటువంటి గొప్ప అధ్యయనశీలి. ఎందుకంటే సమాజంలో నెలకొన్నటువంటి అనేక సమస్యలకి పరిష్కారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్లో ఉంది. అందుకే ప్రపంచం ఈరోజు ఆయన్ని అధ్యయనం చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కులాలకి మతాలకి అతీతంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని అవగాహన చేసుకుని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ అవసరాన్ని ప్రజలకు తెలియజేయడానికి ఆయన జయంతులు కానీ వర్ధంతులు కానీ నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ఈరోజు అయితే పర్టికులర్గా బీసీకే పార్టీ కుల నిర్మూలన పోరాట అమరవీరుల దినంగా ఈ అంబేద్కర్ వర్ధంతిని జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే భారతదేశంలో కులం అనేది భారత సమాజానికి పెద్ద అడ్డంకిగా ఉంది. ఈ కులం అనేదే కానీ నిర్మూలన జరిగితే భారతదేశంలో సర్వజనులు సర్వసుఖాలు అనుభవించడానికి, సర్వజనులు సర్వ స్వతంత్రాలు అనుభవించడానికి, స్వేచ్ఛ సౌభ్రాతృత్వాలు అనుభవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కులాన్ని ఫస్ట్ నిర్మూలించమని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దేశ ప్రజలకి విజ్ఞప్తి చేసి ఉన్నారు. ఈ నేపథ్యంలోనే చాలామంది భారతదేశంలో కులాలకి మతాలకి అతీతంగా కుల నిర్మూలన పోరాటంలో అమరులైనారు. అలాంటి అమరులందరికీ కూడా నివాళులు అర్పిస్తూ ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతిని కుల నిర్మూలన పోరాట అమరవీరుల దినంగా ఈరోజు జరుపుకోవడం జరుగుతోంది. మరి ప్రజలు అంబేద్కర్ని చాలామంది ఇష్టపడతారు, అంబేద్కర్ని చాలామంది ఆరాధిస్తారు, అంబేద్కర్ని చాలామంది పూజించే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వీళ్ళందరూ కూడా అంబేద్కర్ను ఆచరించే రోజు వచ్చిన రోజు భారతదేశం సుభిక్షంగా మారబోతుంది, స్వేచ్ఛాయుతంగా మారబోతుంది, ప్రపంచంలో భారతదేశం అగ్రగామిగా నిలవగలుగుతుంది. కాబట్టి దేశ ప్రేమికులంతా కూడా అంబేద్కర్ను అధ్యయనం చేయాలని, ఆచరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై భీమ్. అట్టడుగు వర్గాల ప్రజల రాజ్యాధికారం చేపట్టిన నాడే అంబేద్కర్ ఆశయం సిద్ధిస్తుందని బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బందెల గౌతమ్ పేర్కొన్నారు. నేడు మదనపల్లె పట్టణంలోని గాంధీపురం వద్దనున్న అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు శివ, వెంకటేష్, మహేష్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. अमर रहे डॉक्टर बाबा साहब अम्बेडकर, अमर रहे डॉक्टर बाबा साहब अम्बेडकर, अमर लाली बहुजन समाज पार्टी, लाली बहुजन समाज पार्टी, बहुजन समाज पार्टी, लाली बहुजन समाज पार्टी. अमर रहे डॉक्टर बाबा साहेब अम्बेडकर, अमर रहे डॉक्टर जिल्लाली अंबेडकर आलोचना जिल्लाली अंबेडकर जिल्लाली बहुजन समाज जिल्लाली पेट कुमारी मायावती गारी బైక్ పని చేయరాదు.
అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతానికి అసలు చేసిన వారసుడు ఈ దేశంలో మానేశ్రీ కాంశీరామ్ గారు ఆలోచన విధానమే బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతానికి ముందుకు తీసుకుపోతే తప్ప ఎన్నో ఆలోచనలు ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఎలక్షన్లు వచ్చినప్పుడు లేకపోతే ఇతర సందర్భాల్లో అంబేద్కర్ గురించి మాట్లాడుతూ అనేక రకాలుగా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ అంబేద్కర్ ఏం కోరుకున్నాడు? అంబేద్కర్ ఈ దేశంలో ఉన్న ప్రజలంతా సమానంగా ఉండాలని కోరుకున్నాడు. సమానత్వం వచ్చిందా? ఈ రోజుకి అంబేద్కర్ కాలంలో రాజ్యం వచ్చిందా? కాలేదు. కానీ మనం బహుజనులు అయినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎలక్షన్లు వచ్చినప్పుడు వాళ్లకు మనం వంతలు పాడుతూ ఉంటాం. నేను ఈ సందర్భంగా వర్ధంతి సందర్భంగా ఎందుకు అవి నేను గుర్తు చేస్తా ఉన్నానంటే, అంబేద్కర్ కోరుకున్నటువంటి ఆ రాజ్యం, అంబేద్కర్ కలలుగన్న ఆ రాజ్యం, అంబేద్కర్ సిద్ధాంతం ఈ దేశంలో ఉన్న బహుజన జాతులు కూడా అధికారంలోకి రావాలని చెప్పి ఆయన అహర్నిశలు తన జీవితానంతా కూడా త్యాగం చేశాడు. మనకు రిజర్వేషన్లు కావచ్చు, రాజ్యాంగ హక్కులు కావచ్చు, అవి కేవలం మీకు తాత్కాలికంగా మిమ్మల్ని ఉపశమనమే కానీ రాజ్యాధికారమే మీకు ఎప్పటికైనా మీ జీవితాల్లో వెలుగులు వస్తుంది, మీ బిడ్డలు బాగుపడతారని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నట్టు ఆ వైపు మనం ప్రయాణం చేయాలా. ఈరోజు చూడండి, మిగతా రాజకీయ పార్టీలు ఉన్నాయి. మిగతా రాజకీయ పార్టీలు అగ్రకుల దోపిడీ రాజకీయ పార్టీలు కేవలం అంబేద్కర్ని వాడుకుంటూ ఉంటాయి, అంబేద్కర్ బొమ్మను వాడుకుంటూ ఉంటాయి. కానీ వాళ్ళు నిజంగానే బహుజన జాతుల్ని అధికారంలోకి తీసుకొని రావాలా, వాళ్ళకు మంచి విద్య ఇవ్వాలా, వాళ్ళకు మంచి వైద్యం ఇవ్వాలా, వాళ్ళకు మంచి వసతులు కల్పించాలంటే ఎక్కడ కూడా కనిపించవు. కాబట్టి నేను ఈ సందర్భంగా బహుజన జాత ప్రజలందరూ కూడా ఒకటే పిలుపునిస్తా ఉన్నా, మీరు అంబేద్కర్ గురించి మాట్లాడాలా, అంబేద్కర్ సిద్ధాంతం గురించి మాట్లాడుతూ ఉన్నాం. అంబేద్కర్ మేము చాలా గొప్పగా దేశం కాదు, అంబేద్కర్ కోరుకున్నటువంటి ఆ కళల్ని సాకారం చేయాలా, అంబేద్కర్ సిద్ధాంతాన్ని మనం తెలుసుకోవాలా. అంబేద్కర్ కోరుకున్నది ఈ దేశంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలు, బహుజన వర్గాలు ఈ దేశంలో, రాష్ట్రంలో, మీ ప్రాంతంలో అధికారంలోకి వచ్చి మిమ్మల్ని, మీ ఇంటిని మిమ్మల్ని బాగుపరచుకోమన్నాడు. ఆ వైపు మీరంతా ప్రయాణం చేయాలని చెప్పి సవినీయంగా కోరుకుంటూ జై భీమ్ జై. ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, మైనార్టీ కానీ, అంటే బడుగు బలహీన వర్గాలు ఈ బహుజనులకు నిరంతరం తన యొక్క జీవితాన్ని త్యాగం చేసి, తన కుటుంబాన్ని త్యాగం చేసి, తన యొక్క బిడ్డల జీవితాలు కూడా త్యాగం చేసినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మిత్రులారా, పూర్వం మనము కూర్చుంటే తప్పు, లేస్తే తప్పు, బడికి వెళ్ళాలంటే తప్పు, గుడికి వెళ్ళాలంటే తప్పు, ఆఖరికి నీళ్లు తాగాలన్నా తప్పే. అలాంటి సమాజంలో బతుకుతున్న మనకు సమాజంలో సమాన హక్కులు కల్పించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మిత్రులారా, అలాగే వందల వేల సంవత్సరాల నుంచి విద్యపరంగా, ఉపాధి పరంగా, సామాజిక పరంగా, ఆర్థిక పరంగా వెనుకబడి ఉన్న మన బతుకుల్లో కొంత మెతుకు ఉన్నదంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని గుర్తుపెట్టుకోవాలి. మిత్రులారా, ఇప్పుడున్న సమాజంలో ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ, అక్క చెల్లెమ్మలో అక్కగారు కావచ్చు, చెల్లెమ్మ కావచ్చు, అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, మామ కావచ్చు, బావ కావచ్చు, బామర్ది కావచ్చు, ఎవరైనా మన బంధువు ఎవరైనా సరే, వార్డు మెంబరు, సర్పంచ్, ఎంపీటీసీనో, జడ్పీటీసీనో, కౌన్సిలరో, ఎమ్మెల్యేనో అయినాడంటే దాని వెనుకల బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క త్యాగము, పోరాటము ఎంతో ఉన్నదని గుర్తుపెట్టుకోవాలి. మిత్రులారా, జై భీమ్, జై భారత్. ఎవరో ఇచ్చింది కాదు. ముఖ్యంగా మన మైనార్టీ ప్రజలు కానివ్వండి, మన బడుగు బలహీన వర్గాలు కానివ్వండి, ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీలు కానివ్వండి, ప్రతి ఒక్కరూ అంబేద్కర్ సిద్ధాంతాన్ని, అంబేద్కర్ భావజాలాల్ని పూర్తిగా బాగా నిక్కచ్చిగా అన్ని బాగా తెలుసుకునేసి ఆయన రాజ్యాధికారం వైపు మాత్రమే పొమ్మని చెప్పినారు. ఆ విధంగా మాత్రమే బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలు మొత్తం అందరూ అదే విధంగా పయనించాలని సవినంగా కోరుకుంటూ జై భీమ్ జై. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని, అందుకే ఆయన్ను తిరిగి ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని ఎమ్మెల్యే నవాజ్ బాషా పిలుపునిచ్చారు. నేడు మదనపల్లె పట్టణంలోని 19వ వార్డు సచివాలయం వద్ద ఎందుకు రాష్ట్రానికి జగన్ కావాలి అన్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నూర్ ఆజం, కౌన్సిలర్లు కాజా, శ్రీనివాసులు, శివయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని కోరారు. రానున్న ఎన్నికల్లో తిరిగి వైసీపీని గెలిపించి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలన్నారు.
2019లో అధికారం వచ్చింది, 2014 అధికారం రాలేదు. కాబట్టి మీకు ఏమి ఇవ్వాల్సినా ఏం చేయాల్సినా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా బటన్ నొక్కి డైరెక్ట్గా మీ బ్యాంక్ ఖాతాలో వేసే కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? ఏదైతే మీరందరూ నమ్మకం పెట్టుకొని జగనన్నకు నమ్మి ఓట్లు వేశారో దానికి అందరికీ కులాలకు మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అందరికీ అభివృద్ధి లక్ష్యం అని చెప్పి ముందుకు తీసుకుని పోయి కార్యక్రమం ఇస్తున్నారు. ఇక్కడ ఈ సైదాపేట కొంత నా వార్డు మాదిరిగా నా తమ్ముడికి పెట్టి గెలిపించినారు మీరందరూ కూడా. నేను మీ ఇంటింటికి తిరిగాను. 90% వరకు మీ అందరికి కూడా అన్ని పథకాలు వస్తాయని చెప్పి నాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఇంకా డెవలప్మెంట్ సైడ్ చేస్తే ఇప్పటివరకు వేసిన కాలువలన్నీ వేసాం. ఇంకా అది తొందరలో కూడా పెండింగ్ వర్కులు కూడా మీకు ఈ 2 నెలల్లో పూర్తి చేసుకొని ఎలక్షన్కి వస్తామని తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. అందరూ మంచి చదువులు పోయి మంచి స్థానంలో ఉన్నారు. కాబట్టి దాని తర్వాత ఆయన అకాల మరణం తర్వాత తన కొడుకుగా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాలుగా మీకు 45 ఏళ్ళ డబ్బులు, పెన్షను, అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, అన్ని రకాలుగా మీకు మంచి చేస్తున్నారు. కాబట్టి మళ్ళీ ఇంకా 2-3 నెలల్లో ఎలక్షన్ వచ్చే కార్యక్రమం ఉన్నాయి. కాబట్టి మీరు మరొకసారి ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ఆశీర్వదించాలని తెలియజేసుకుని మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుని అస్సలాము అలైకుం. మన వార్డు సేదపేటలో కానీ గడప గడపకు వచ్చినప్పుడు ప్రజలకు అడిగినారు ఏం కావాలంటే కాలువలు కావాలని చెప్పినారు. 30 ఏళ్ళు అయింది కాలువలు వేయించి, మాకు కాలువలే లేవు అంటే దాదాపు 70% దాదాపు కాలువలు మన సేదపేటలో వేశారు. ఇంకా మిగతా వార్డులో కానీ కాలువలు వేపిస్తున్నారు. అదేవిధంగా మనం చూస్తున్నాము గతం ప్రభుత్వంలో ఎవరన్నా ఒక అమ్మబడి కానీ ఇప్పుడు నాడు నేడు స్కూల్స్ పెట్టడం జరిగింది. ఏ ముఖ్యమంత్రి కానీ ఆలోచన రాలేదు మన పిల్లలకు మంచి స్కూల్స్ కట్టించుదాము అని ఆలోచన రాలేదు. పిల్లలకు ఏమో ఓటు హక్కు లేదు, కానీ ఎందుకు స్కూల్స్ కట్టడం జరిగిందంటే వాళ్ళ భవిష్యత్తు బాగుపడాలని జగనన్నకు ఆలోచన వచ్చింది. మన గురించి ఆలోచించే వ్యక్తి జగనన్న గారు. ఆ విధంగా మనము ఇప్పుడు వస్తారు ఎలక్షన్స్ 2-3 నెలలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు వచ్చి మేము ఇంకా బాగా చేస్తాము, మేము బంగారు ఇస్తాము, వజ్రాలు ఇస్తాము అని మీకు చెప్తారు. కానీ మీరందరూ వినొద్దండి. జగనన్న మీ గురించి, మీ పిల్లల గురించి ఆలోచించే వ్యక్తి. మీ పిల్లల భవిష్యత్తు బాగుపడాలంటే మళ్ళీ మనము జగనన్న గారికి ఓట్లు వేసి, మళ్ళీ మన ఎమ్మెల్యే నవాజ్ అన్న గారికి ఓట్లు వేసి, వాళ్ళ మిథున్ అన్న గారికి ఓట్లు వేసి మళ్ళీ మంచి మెజార్టీతో గెలిపించుకోవాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ రోజు మనం అందరం చూస్తున్నాం జగనన్న ప్రభుత్వం వచ్చినాక మనకందరికి ఎటువంటి అభివృద్ధి ఉన్నాయి, మన వార్డులో జరుగుతూ ఉందో మీరు అందరూ చూస్తున్నారు. ఒక సైదాపేట, అప్పాలతోటి చూసుకుంటే ఈ 2 వార్డులోనే 2 కోట్ల రూపాయల పని దగ్గర ఈరోజు జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ రోజు మన ప్రభుత్వంలో మన ఎంపీ మిథున్ రెడ్డి గారు, మన ఎమ్మెల్యే నవాజ్ అన్న గారు ప్రత్యేకంగా ఈ 2 మైనార్టీ వార్డులు ప్రత్యేకంగా అభివృద్ధి చేయాలని అని కోరుకుంటూ ఈ రోజు ముందుండి అభివృద్ధి చేస్తున్నారు. ఈ రోజు మీరు పోల్చుకుంటే జగనన్న మీకు ఏం చేశాడు, జగనన్న మీకు ఏం చేయబోతున్నాడు అని మీకు అందరికీ తెలుసు. మనమందరం దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకని రాబోయే కాలంలో ఏ ఒక్కరు వచ్చి ఏ పార్టీ వచ్చి మనం ఇది చేస్తాం అది చేసేస్తామంటే నమ్మకండి. ఎవరైతే చేతులారా చేసి చూపించారో, ఎవరైతే ఎవరి సహాయ సహకారం ఏ కౌన్సిలర్ గురించి ఏ అధికారుల చుట్టూ తిరగకుండా ఒక వాలంటరీ మాట విని మీ అకౌంట్ లో డైరెక్ట్ గా అమౌంట్ వేస్తున్న ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఉండి మీరందరూ రాబోయే కాలంలో జగనన్నను గెలిపించాల్సింది కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. దేశంలో ప్రతి ఒక్కరికి సమానమైన అవకాశాలు కల్పించిన వ్యక్తి అంబేద్కర్ అని బహుజన సేన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీచందు తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని నిమ్మనపల్లె సర్కిల్ నందు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జిఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాల నందు క్రాంతి నీరాజనం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాలు లండన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఇప్పటికి కూడా పరిశోధన విద్యార్థుల్లో మొదటిగా ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నారంటే కేవలం స్టిల్ ఈ రోజు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే. బహుజన వర్గాలన్నిటికీ
ప్రత్యేక అవార్డు సాధిస్తాడో ఆ వాళ్ళతో చర్చించి ఆ అవార్డు పేరే కమ్యూనల్ అవార్డు. ప్రత్యేక నియోజకవర్గాలు అనేది బ్రిటిష్ వారితో కొట్లాడి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దాన్ని సాధించుకొని వస్తారు. నేటి రౌండ్ టేబుల్ సమావేశానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఫ్లైట్ ఎక్కేస్తున్నారు. అంబేద్కర్ గారి గురించి తెలుసుకుంటే ఈ భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అంత గొప్ప దేశభక్తుడు ఇంకెవరు కూడా కనపడరు అనే విషయాన్ని మొదటి స్థానంలో. మదనపల్లె మార్కెట్ యార్డ్ చైర్మన్ తట్టి శారదమ్మ, డైరెక్టర్ తట్టి శ్రీనివాసులు రెడ్డి దంపతులకు అయ్యప్ప స్వామి అనుగ్రహం ఎప్పుడు ఉండాలని బాలయ్యప్ప స్వామి ఆలయ చైర్మన్ రెడ్డపరెడ్డి పేర్కొన్నారు. మదనపల్లె శ్రీ బాలయ్యప్ప స్వామి ఆలయంలో మంగళవారం తట్టి శ్రీనివాసులు రెడ్డి వివాహ వార్షికోత్సవ సందర్భంగా అన్న ప్రసాదాన్ని భక్తులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి, డాక్టర్ ఆనంద్ కుమార్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ ఇర్ఫాన్ ఖాన్ పాల్గొన్నారు. ప్రతి సంవత్సరము స్వామి శరణమయ్యప్ప. అయ్యప్ప మన మదనపల్లి అంతా వెలిసి ఉన్న అయ్యప్ప స్వామి గుడి ఇప్పుడు సామాన్యంగా 17-18 సంవత్సరాలు అవుతా ఉంది. ప్రతి సంవత్సరము అన్నప్రసాద కార్యక్రమాలు సక్రమంగా జరుగుతున్నాయి. అనేక పూజా కార్యక్రమాలు కూడా మనము నిర్విరామంగా చేస్తూ ఉన్నాము. ఎక్కడ ఏం పొరపాటు జరగకుండా మన జిల్లాలో చదువు తర్వాత మన మదనపల్లి గుడి అన్నదాన కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి.
ఈరోజు అన్నదాన ప్రభువులు మన శ్రీనివాసరెడ్డి గారు, వాళ్ళ భార్య సతీమణి గారు, మా డాక్టర్ గారు, ఈడు మా తమ్ముడు, ఈడు అందరూ వచ్చి ఎంతో సంతోషంగా ఉన్నది. కార్యక్రమంలో పాల్గొని అందరికీ అన్నప్రసాదం పెట్టి చేసిన దానివల్ల ఇంకా అనేక కార్యక్రమాలు మనకు 9వ తేదీ ఊరు మెరవడం ఉన్నది. ఊరు మెరవడం అయిన తర్వాత ఇంకా కార్యక్రమాలు గుళ్ళో ఉన్నాయి. అన్నీ మనం సక్రమంగా జరుపుతాము. ప్రతి నిత్యం పాంప్లెట్స్ ద్వారా మీకు అందరికీ తెలుపుతాము. తెలిసిన అందరూ అటెండ్ అయ్యి సహకరించాల్సిందిగా మదనపల్లి పుర ప్రజలందరూ చేయాల్సిందిగా కోరుతున్నాం. అయ్యప్ప స్వామి గుడికి వచ్చిన భక్తాదులకు, గుడి చైర్మన్ రెడ్డన్న గారికి, ఇక్కడ వచ్చిన పెద్దలకు నమస్కారాలు. ఈరోజు మన మార్కెట్ యార్డ్ చైర్మన్ తట్టి శారదమ్మ మరియు తట్టి శ్రీనివాసరెడ్డి గారి వివాహ మహోత్సవ సందర్భంగా 33వ సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం వారి కార్యక్రమం చేయడం జరుగుతుంది. సో రెడ్డ అన్న మీద గౌరవంతో స్వామివారి ఆశీస్సుల కోసం ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. స్వామివారి ఆశీస్సులు వారి కుటుంబానికి ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ, అలాగే అయ్యప్ప స్వామి భక్తులకు స్వామివారి కృప కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఈ దినం మా అన్న వదిన గారి పెండ్లి రోజు శుభాకాంక్షలు వాళ్ళకు తెలుపుతూ, వీరు దంపతులు అయ్యప్ప స్వామి ఆశీర్వాదంతో నిండు నూరేండ్లు కలకాలము చల్లగా ఉండాలని కోరుకుంటూ, ఈ దినం అయ్యప్ప స్వామి గుళ్ళో అయ్యప్ప స్వామి భక్తులకందరికీ అన్నప్రసాదము వడ్డించినారు. ఇదే కార్యక్రమము ప్రతి సంవత్సరము డిసెంబర్ 5వ తేదీన మా అన్నగారి వివాహ దినము పురస్కరించుకొని నిత్యం జరుగుతున్నది. వారికి అయ్యప్ప స్వామి నూరేండ్లు చల్లగా ఉంటూ నూరేండ్ల వరకు వారు ఇదే మాదిరిగా మన అయ్యప్ప స్వామి గుళ్ళో అన్న ప్రసాదములు స్వామివారికి అందించాలని, ఇంకా రాను సంవత్సరం అంతా ఇంకా మంచి ఉన్నత శిఖరాలకు పోవాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని బీజేపీ రాష్ట్ర యువజన నాయకులు ఎల్లంపల్లి ప్రశాంత్ తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని బెంగళూరు రోడ్లోని అంబేద్కర్ విగ్రహానికి ఆయన వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బర్నేపల్లి రవికుమార్ వర్మ, వెంకటేష్, భగవాన్ తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతాకి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. ఈరోజు అందరం కూడా మరొకసారి అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆయన స్మరించుకుంటూ ఈరోజు సొసైటీ కాలనీ మదనపల్లి నందు ఘనంగా నివాళులు అర్పిస్తూ ఒకసారి అంబేద్కర్ గారు చేసిన కృషిని, అంబేద్కర్ గారు చేసిన మన రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్క విషయం కూడా ఈరోజు మరొకసారి మనం స్మరించుకుంటూ ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. జై హింద్, జై భారత్. అందరికీ నమస్కారం. భారత రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆయన ఈ దేశానికి చేసిన కృషిని స్మరించుకుంటూ ఇవాళ భారతీయ జనతా పార్టీ మదనపల్లి శాఖ ఆధ్వర్యంలో సొసైటీ కాలనీ నందు వెలిసిన అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఈ భారతదేశంలో అట్టడుగు వర్గాలు, ఓసీలు, బీసీలు అందరూ కలిసికట్టుగా భిన్నత్వంలో ఏకత్వంగా సహజీవనం చేస్తున్నారంటే అంబేద్కర్ గారు చేసిన కృషి వల్లే అని ఈ సందర్భంగా స్మరించుకుంటున్నాం. జై హింద్, జై భారత్. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, ఓసీలకు అందరికి కూడా మన భారతదేశం అభివృద్ధి చెందాలని ఒక మంచి సహృదయంతో అతనికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మన రాజ్యాంగం ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా వారికి కల్పించడం జరిగింది. ఎక్కడ లోటుపాటు లేకుండా చాలా కట్టుదిట్టమైనటువంటి ఈ రాజ్యాంగం రచించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్కి ఘన నివాళులు అర్పిస్తూ ఒక
భారతీయ జనతా పార్టీ యువమోర్చా స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా మేమందరం కూడా ఈ నివాళులు అర్పిస్తున్నాం. రాష్ట్రంలో కుల జనగణన సర్వే ఈ నెల 9వ తేదీ నుండి ప్రారంభమవుతుందని డిఎల్డిఓ లక్ష్మీపతి తెలిపారు. నేడు మదనపల్లె ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు సచివాలయ సిబ్బందితో కుల జనగణన సర్వేపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అందరికీ అవగాహన. ఈ సర్వే చేసేటప్పుడు స్క్రీన్ షాట్ కొట్టాలన్నా కూడా రాదు, అంత కరెక్ట్గా జరుగుతుంది, అంత గోప్యంగా ఉంటుంది అన్నమాట సమాచారం. స్క్రీన్ షాట్ చేసి సమాచారం అంతా కూడా స్క్రీన్ షాట్. కాబట్టి ఇది ఓపెన్ చేయాలంటే కూడా ఈవెన్ వాళ్ళ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి అంటే వాలంటీర్ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడితో ఈరోజు ఏపీ క్యాస్ట్ సర్వే 2023కు సంబంధించి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కుల పెద్దలతోనూ ప్రజాప్రతినిధులందరూ సర్పంచులు ఎంపీటీసీ మెంబర్లు ఎంపీటీ జెడ్పీటీసీ మిగతా సచివాలయం సిబ్బంది అంతా కూడా మదనపల్లి మండలం కండక్ట్ చేయడం జరిగింది. కులగణన అనేది రాష్ట్రంలో మనకి 9వ తేదీ నుంచి 23వ తేదీ జరుగుతుంది. ఇది ఒక వారంలో చేసేటువంటి సర్వే. ప్రతి కుటుంబం యొక్క సమగ్ర వివరాలంతా కూడా వాలంటీరు మరియు సచివాలయం స్టాఫ్ ఎన్యూమరేటర్స్గా వచ్చి సమాచారం ఇంటింటికి తీసుకుంటారు. ఆ సమాచారం అంతా కూడా మనకి సరైన ప్రణాళికలు తయారు చేసేదానికోసం, సరైన అభివృద్ధికి సంబంధించి ప్లాన్స్ తయారు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి మహత్తరమైనటువంటి పని. ఇందులో ముఖ్యంగా కుటుంబ సభ్యులందరూ కూడా సహకరించాలి. వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క సమాచారాన్ని కరెక్ట్గా అందించి, వారి యొక్క సమాచారం కరెక్ట్గా అందించి వారు ధృవీకరిస్తేనే సర్వే పూర్తవుతుంది. బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా కానీ, లేదా ఐరిస్ ద్వారా కానీ, ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా కానీ, ఓటీపీ ద్వారా కానీ కుటుంబ సభ్యులు ధృవీకరిస్తేనే వారి యొక్క సమాచారం కరెక్ట్గా నమోదు చేస్తేనే సర్వే పూర్తవుతుంది. కాబట్టి దీనిపైన ఏ విధమైనటువంటి అయితే అవసరం లేదు, అందరూ కూడా సహకరించి ఈ సర్వేని సమగ్రంగా పూర్తి స్థాయిలో చేయాలని చెప్పేసి కూడా మనకి సచివాలయం సిబ్బంది వాలంటీర్స్ ఆన్లైన్లో నమోదు చేస్తుంది. ఎక్కడ కూడా దీని సమాచారం ఎక్కడ బయట కాబట్టి దీనిపైన ఏ విధమైనటువంటి అపోహలు లేకుండా 9వ తేదీ నుంచి స్టార్ట్ అయ్యేటువంటి కులగణన 2023 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం ఇది. గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలు ప్రతి మండలంలో కూడా ప్రతి సచివాలయంలో కూడా 9వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఇల్లు కూడా ఈ సర్వేలోకి రావాలా, వచ్చినప్పుడు సమగ్రంగా ఈ సర్వే జరుగుతుంది. ఇది మనవి చేస్తాం. ప్రభుత్వము మరియు అలాగే గౌరవ జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు ఈ కులగణన మీద రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మదనపల్లె మండలం నందు. ఈ కాన్ఫరెన్స్కు మన గౌరవ డిఎల్డిఓ సార్ గారు, అలాగే తహసీల్దార్ గారు, అలాగే సచివాలయ సిబ్బంది, ఎన్యూమరేటర్స్గా ఉన్నటువంటి సిబ్బంది, అలాగే మండల సూపర్వైజర్స్, అలాగే కుల పెద్దలందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో కుల పెద్దలు కూడా వాళ్ళ అభిప్రాయాలను కూడా వ్యక్తం చేయడం జరిగింది. వాటి మీద గౌరవ డిఎల్డిఓ సార్ గారు, ఎంపీడీఓ గారు, అలాగే తహసీల్దార్ గారు కూడా క్లారిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన జీవోలు కానివ్వండి, ఆర్డర్స్ కానివ్వండి, అవన్నీ కూడా పంపడం జరుగుతుంది అని చెప్పి తెలియజేసి ఉన్నారు. దాని ప్రకారం మరి ఈ కార్యక్రమంలో అందరూ కూడా మండలంలో కుల పెద్దలందరూ కూడా సహకరిస్తామని చెప్పి తెలియజేసి ఉన్నారు. మరి ఈ కార్యక్రమంలో విజయవంతంగా సహకరించినందుకు అందరికీ మరొకసారి మండల పరిషత్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఏ ప్రభుత్వమైనా అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకున్నప్పుడు ఆ ఇంప్లిమెంటేషన్ సంబంధించి ప్రక్రియ మొదలుపెట్టాలంటే ఏ వర్గాలకైతే అభివృద్ధి ఫలాలు అందాలో ఆ వర్గాలకు సంబంధించి జనాభా నుంచి ప్రతి జనాభా తమాషా ప్రకారం అందించేందుకు అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, దేశవ్యాప్తంగా ఎక్కడైనా సరే కులగణన అనేది చేపట్టిన చరిత్ర చాలా తక్కువ. దాదాపు 90 సంవత్సరాలు, 9 దశాబ్దాల క్రితం చేపట్టారు. ఒక బ్లైండ్గా, గుడ్డిగా ఇంత పర్సెంటేజ్ పెరిగివచ్చు జనాభా అని చెప్పేసి బ్లైండ్గా లెక్కించుకుంటూ వచ్చారు తప్ప స్పష్టమైనటువంటి నిర్ధారణపూర్వకమైనటువంటి లెక్కలు లేవు ఏ ప్రభుత్వం దగ్గర. అది ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, మైనారిటీస్ కావచ్చు, ఓసీస్ కావచ్చు, ఎవరైనా సరే. సో ఇప్పుడు దానికి ఒక శాస్త్రీయబద్ధమైనటువంటి లెక్కలు తీయడానికి ప్రభుత్వం ముందుకు రావడం చాలా గొప్ప పరిణామాలను గుర్తు చేస్తుంది. అయితే ప్రభుత్వాలు ఎంత గొప్ప లక్ష్యంతో ముందుకు తీసుకొచ్చినప్పటికీ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన బాధ్యత సక్రమంగా నిర్వర్తించకపోతే అది నిష్ప్రయోజనం అవుతుంది. ఇంప్లిమెంటేషన్ ఎవరు చేయాలన్నప్పుడు అది కింది స్థాయి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాలు చేయాలి, అంటే మీరే చేయాలి. కాబట్టి దాదాపు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి
5 కోట్ల కావచ్చు 6 కోట్ల మంది ప్రజల యొక్క అభివృద్ధి మీపై లింకిపోయి ఉన్నదన్న విషయం మర్చిపోకండి. సహాయం చేసే విషయంలో కూడా మరియు క్యాస్ట్ సర్టిఫికేట్స్ కూడా ఇప్పుడు ఏమైపోతుందంటే ప్రతి 6 నెలలు సంవత్సరానికి పోతూనే రెన్యువల్ చేసుకుంటున్నారు. ఇది భవిష్యత్తులో అట్లా కాకుండా పర్మనెంట్ క్యాస్ట్ ఈ విధంగా ఇచ్చేదానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని క్షుణ్ణంగా క్లుప్తంగా సర్వే చేసి అన్ని కులాలకు న్యాయం చేయాలని మనసారా కోరుకుంటూ దీనికి మానిటరింగ్ చేసే మండల స్థాయి అధికారులు కానీ అదేవిధంగా సచివాలయ వ్యవస్థలో ఉన్న ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా దీన్ని సార్ చెప్పినట్టు ఇంతకు ముందే డిఎల్పిఓ సార్ చెప్పినట్టు దీన్ని క్లుప్తంగా ఏదైతే ఆన్లైన్లో మీరు ప్రతిదీ మీరు సర్వే చేసి ఇవ్వాల్సిందిగా కూడా కోరుతూ అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని డిఎల్డిఓ లక్ష్మీపతి పిలుపునిచ్చారు. నేడు మదనపల్లె ఎంపీడీఓ కార్యాలయంలో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో తహసీల్దార్ మహబూబ్ చాంద్, ఎంపీడీఓ భానుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి కొత్తగా అవసరం లేదు, కానీ మన ప్రభుత్వ ఉద్యోగులు సచివాలయ సిబ్బంది విజ్ఞప్తి చేస్తున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే అందరూ కూడా పాటుపడాలా, ఆయన యొక్క ఆశయాల్ని ఆచరణ చేసుకొని చేయడానికి మనకు కూడా ఆయన యొక్క సేవలను ఆయన యొక్క ఆశయాల్ని మనము ముందరాలకు అందించడానికి మనందరూ కూడా ప్రయత్నించాలని మేము నెరవేర్చాలని చెప్పేసి సందర్భంగా ఈ రోజు అందరూ మనమంతా ఒక చోట ఉండి క్యాస్ట్ తేడా లేకుండా పల్లెల్లో అయినా పట్టణాల్లో అయినా ఇప్పుడు హౌస్ సైడ్ మనం ఇచ్చే చోట అయినా అందరూ కలిసి ఉంటున్నాము. అందరికీ ఒకే ఎస్సీ అయినా ఎస్సీ అయినా ఇంకొకరైనా క్యాస్ట్ తేడాలు ఏమి లేవంటే అది మన అంబేద్కర్ గారి గొప్పతనమే. ఈయన యొక్క ఆశయాలను అందరూ అనుసరించాలని, ఇది మన భవిష్యత్ తరాలకు కూడా అందజేయాలని కోరుకుంటున్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు ఇచ్చిన రాజ్యాంగాన్ని మనం రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు నరేంద్ర పేర్కొన్నారు. నేడు మదనపల్లె ఆర్టీసీ బస్టాండ్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహానికి ఆయన వర్ధంతి సందర్భంగా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. సమతా సమాజ స్వాప్తికులు, ఆధునిక భారతదేశ సామాజిక విప్లవకారుడు, ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 67వ వర్ధంతిని పురస్కరించుకొని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పీఎస్ మహాజన సోషల్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక ఆర్టీసీ బస్టాండ్ దగ్గర అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాలను, సిద్ధాంతాలను, ఆయన ఆశయాలను ఒకసారి స్మరణ చేసుకుంటే ఏనాటికైనా భారతదేశం అభివృద్ధి పథాన్ని నడవాలంటే, ఏనాటికైనా ఈ దేశంలో ఉన్న మొట్టమొదటి వ్యక్తి రాష్ట్రపతి చిన్న వ్యక్తి వరకు నైతికంగా, ఆర్థికంగా అన్ని రంగాలు అభివృద్ధి చెందాలంటే అది అంబేద్కరిజం ఇంప్లిమెంటేషన్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందన్న విషయాన్ని మనం ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల్లో కూడా ఆయన ఒక కుటుంబ పెద్ద దిక్కుగా, ఆయన ఒక కుటుంబ పెద్ద కొడుకుగా ఈరోజు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు ప్రతి ఒక్క పేదరికంలోనూ కూడా పేద ఇంటికి తన అండదండలు చూపిస్తున్నాడు. అటువంటి ఆలోచన వ్యక్తి గల
ఒకసారి మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఈరోజు ఒక మాదిగ జాతిని ప్రపంచమే చూసే విధంగా ఈరోజు గర్వంగా చెప్పుకునే ఒక మాదిగ జాతి గర్వంగా చెప్పుకునే ఒక విశ్వరూప మహాసభను ఒక మాదిగల ప్రదర్శనగా చూపించడం జరిగింది. ఆ విశ్వరూప మహాసభకు భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారే ముఖ్య అతిథిగా వచ్చి ఆ సభలో చూసి ఆ సభలో మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి యొక్క మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి సంస్థలో ఆయన కూడా ఒక కార్యకర్తగా పనిచేయడానికి ఆమోదం తెలిపాడంటే ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. దయచేసి మాదిగ జాతి బిడ్డలారా, మాదిగ జాతి యావత్తు ప్రజలారా, ఒకసారి ఇప్పటికైనా మీ కనుమేర వరకు ఒకసారి నిద్ర లేయండి. మాదిగ జాతి కోసం, మాదిగ జాతి అభివృద్ధి కోసం సంపూర్ణతగా పోరాటం చేస్తున్న మరో అభినయ అంబేద్కర్ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి యొక్క ఆలోచన విధానాల్ని ప్రతి ఒక్కరూ కూడా పరిగణనలో తీసుకొని మన హక్కులు మనకు రావాలంటే, మన హక్కులు మన మునిగి రావాలంటే, మన సమస్య ఏదున్నా మనకు తీరాలంటే అవన్నీ కూడా తీర్చేదానికి మనకు ఏకైక నాయకుడు మాదిగ జాతికి, మా దళిత జాతులందరికీ కూడా ఒకే ఒక నాయకుడు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు అనేసి ఈ రకంగా మేము తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పిస్తూ ఏదైతే ఏడున్న నా రక్త బంధువులు, నా జాతి బంధువులు అందరికీ కూడా జైభీములు తెలుపుకుంటూ ఈరోజు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు విశ్వరూప మహాసభ విజయవంతం యావత్ ప్రపంచానికే తెలిసింది. మా అన్నగారు అందరూ కూడా చెప్పినారు. దాని గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. ఈరోజు కొత్తగా మాదిగ జాతిలో ఎంఆర్పిఎస్ అనే ఉద్యమం పుట్టిన తర్వాతనే ఈ కులాలు కానీ సంఘాలు కానీ తయారైనాయి. ఇప్పుడు ఏపీ ఎంఆర్పిఎస్ అని చెప్పిందని కొంతమంది వ్యక్తులు చలామణిలో తిరుగుతున్నారు. ఈ జాతి నష్టపోయినప్పుడు కానీ ఏబిసిడి వర్గీకరణ కోసమే పోరాటం చేస్తున్నాడు ఆయన. మిగతా విషయాల్లో ఏమీ లేదు, అది జరగదు అని ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు అందరూ కూడా యావత్ ప్రపంచమంతా నిద్రలేసి మందకృష్ణ మాదిగ పోరాటం గురించి ఈ దేశ ప్రధానమంత్రి పొగడుతూ ఉంటే కళ్ళ వెంట నీళ్ళు వచ్చినాయి. అది ఆ ఆవేశానికి లోనయ్యి మా నాయకుడు కూడా, మా జాతి పిత ఆయన కూడా కళ్ళ నిండా నీళ్ళు వచ్చే విషయంగా ప్రపంచం అంతా కూడా చూసింది. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు కొనసాగాలంటే తిరిగి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలి. ఎమ్మెల్యే నవాజ్ బాషా పిలుపు. మదనపల్లె మున్సిపాలిటీ పరిధిలో వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే. అంబేద్కర్ జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి. ఆర్డీఓ మురళి సూచన. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మదనపల్లె పట్టణంలో వివిధ ప్రాంతాల్లో ఆయన విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.